యెహోవా కనుదృష్టి ఆయన ప్రజల మీద దినమెల్లా కూడా, రాత్రి పగలు కూడా ఆయన ప్రజల మీద నిలిచి ఉందండి. కనుక వారి క్రియలను ఆయన పరిశీలన చేస్తున్నాడు. దానికి తగ్గట్టుగా వారిని ఏం చేస్తున్నాడు? ఆయన దీవిస్తున్నాడు. ఇక్కడ దేవుడు తన ప్రజలైనటువంటి ఇజ్రాయెల్ కొరకు, తన ప్రజలైనటువంటి మన కొరకు దేవుడు ఏం మాట్లాడుతున్నాడంట? మీరు ఎలాగున్నారంటే తెలుసండి, త్వరపడి బయలుదేరే వారిగా మీరు లేరు, పారిపోవు రీతిగా మీరు వెళ్ళరు. ఎందుకంటే యెహోవా మీ ముందర నడుచుచున్నాడు. రెండవదిగా ఆయన మీ వెనక భాగమున కావలి కాయుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తికి ముందు వెనకాల రక్షణ ఉన్నది అనుకోండి. చాలా ఇళ్ళలో మేనుగుమ్మం దగ్గర రక్షణ ఉంటుందండి. వచ్చేవాడు ఎక్కడి నుంచి వస్తాడు? దొంగోడు ఎక్కడి నుంచి వస్తాడండి? మేనుగుమ్మంలోనే రక్షణ ఉంటుంది. మేనుగుమ్మములు సెక్యూరిటీ గార్డు ఉన్నాడు అనుకోండి, వెనకాల గుమ్మం దగ్గర లేడు, వెనకాల గుమ్మం నుంచి ఏం చేస్తాడండి? కానీ మన దేవుడు శత్రువుకు సాతాను మన మీదకు రాకుండా మన ముందు ఉన్నాడు, వెనక ఉన్నాడు. ముందు నడుస్తున్నాడు, వెనకాల నడుస్తున్నాడు. ముందు ఎలాగున్నాడు తెలుసండి? మనల్ని నడిపించే వాడిగా ఉన్నాడు. వెనకాల ఎలాగున్నాడు తెలుసండి? ఏ తెగులు మన మీదకి రాకుండా, ఏ ఆపద మన మీదకి రాకుండా, ఏ యొక్క శోధన మన మీదకి రాకుండా కావలి కాయువాడిగా ఉన్నాడు.